అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. మనందరికీ తెలుసు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి అద్భుతమైన చోట్లకు చక్కటి ట్రావెల్ ప్యాకేజెస్, టూర్ ప్యాకేజెస్ అనేవి మనందరికీ అందిస్తున్నారని. అయితే కాశీలో ఉన్న కాశీ విశ్వనాథ టెంపుల్ కానివ్వండి, విశాలాక్షి అమ్మవారి టెంపుల్ కానివ్వండి, అయోధ్యలో మనందరికీ ఎంతో ఇష్టమైన రామ్ మందిర్ ఆలయం కానివ్వండి, ప్రయాగ్‌రాజ్‌లో మనందరం కూడా వెళ్లి ఒక్కసారైనా ఆ త్రివేణి సంగమ స్నానం చేయాలి అని అనుకుంటాం కదా! ఇవన్నీ కూడా ఎందుకింత ప్రసిద్ధి చెందినవి? ఆలయాల విశిష్టత ఏంటి? ఈ అన్ని చోట్లకు కూడా స్వయంగా ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో వెళ్ళి, ట్రావెల్ చేసి, ఈ ఆలయాలని దర్శించుకున్న బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారితో మాట్లాడి, గురుగారితో మాట్లాడి, వారి మాటల్లోనే వారి అనుభవం ఎలా ఉంది, ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో కానివ్వండి, ఆలయాల ప్రాముఖ్యత ఏంటనేది గురుగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అద్భుతమైనటువంటి ఆర్‌వీ ట్రావెల్స్ వారు నిర్వహించే మహోన్నతమైనటువంటి తీర్థయాత్ర, పుణ్యయాత్ర, విజ్ఞానయాత్ర, వినోదయాత్ర, ఇన్ని యాత్రలతో ప్రకాశించే అద్భుతమైనటువంటి సన్నివేశములలో పరమపుణ్యమై, దివ్యమై, మహోన్నతమైనటువంటి విశేషం అయోధ్య. ముందు అయోధ్యను గురించి మీకు చెప్పి తర్వాత కాశీ, ప్రయాగ్రాజ్ గురించి విందాం. శాస్త్రంలో ఏం చెప్పింది అంటే, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః. పరమ పుణ్యమైనటువంటి పుణ్యభూమిలో 7 మహానగరాల పేర్లు వింటేనే పాపాలు పోతాయి, మోక్షం కలుగుతుంది. అంటే పునరావృత్తిరహితమైనటువంటి బ్రహ్మపదం చేరదాలి అనుకున్నప్పుడు, ఈ మానవ జన్మను సార్థకత చేసుకుందామనుకున్నప్పుడు ఏ వ్యక్తి అయినా పుణ్యక్షేత్రమును సందర్శించాలి. వాటిలో ప్రథమమైనటువంటిది అయోధ్య. అయోధ్య అని పేరు వింటేనే చాలట. అలాంటి దేనికని అయోధ్య? ఈ అయోధ్య కోసల దేశమునకు రాజధాని. సరయూ అని పేరు కలిగినటువంటి నది అయోధ్యను అలా చుట్టి ఆనందంగా పారవస్యం చెందుతుంది. దీనిలో సరయూ నది స్నానం చెయ్యాలి. సరయూ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, బ్రహ్మదేవుడు అనుకున్నాడు అందమైనటువంటి ఒక సరస్సు కావాలి అని. ఆ సరస్సు ఉదయించింది. దాని పేరే మానస సరోవరం. మానస సరోవరంలో నుంచి చీలినటువంటి ఒక పాయే సరయూ నది అయోధ్యను చుట్టి వస్తుంది. ఈ అయోధ్యను ఎందరెందరో పరిపాలించారు. బ్రహ్మ దగ్గర నుంచి మరీచి మొదలైనటువంటి మహనీయులే కాక హరిశ్చంద్రుడు, రఘుమహారాజు, అలాగే దశరథ మహారాజు, ఆయనకు పుట్టినవాడే అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు ఉచ్చెలో నుండ, అందు గురుడు చంద్రునితో నుండ, కర్కట లగ్నమునందు జనించెను శ్రీరామచంద్ర ప్రభు. అందుచేతనే అయోధ్య పరమపావనమై పుణ్యప్రదమై మనకు దర్శనమిస్తుంది. అందుకనే రాముణ్ణి కూడా అయోధ్యవాసీ రామ్, రామ్ రామ్ దశరథ నందన రామ్, అయోధ్యవాసీ రామ్, రామ్ రామ్ దశరథ నందన రామ్, పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. అలాంటి అయోధ్యను సందర్శించండి, బాలరాముణ్ణి సేవించండి. అటు తర్వాత మరొకటి కాశీ. అయోధ్య, మధుర, మాయా, కాశీ అని విన్నాగా. కాశీ అని విన్నా మోక్షం కలుగుతుంది. కాశ్యాంతం మరణాన్ముక్తి. ఏ జీవైనా మరణించేటప్పుడు కాశీలో మరణించాలి, లేదా కన్న కొడుకు ఒడిలో మరణించాలి. అప్పుడు మోక్షం కలుగుతుంది. అది కుదరనప్పుడు కాశీ కాశీ అంటూ మరణించిన పుణ్యమే. ఆ కాశీలో అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి విశేషములతో మనకు దర్శనమిచ్చే మనోహరమైనటువంటి జ్యోతిర్లింగం విశ్వేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. 12 జ్యోతిర్లింగములలో కాశీ. అలాగే 18 పీఠములతో కలిసి ఉన్నటువంటిది కూడా కాశీయే. 12 జ్యోతిర్లింగములు 18 పీఠములతో కలిసి ఉన్నటువంటివి 3 ఉన్నాయి. ఒకటి కాశీ, శ్రీశైలం, అలాగే మనకు ఉజ్జయిని. ఈ పుణ్యమైనటువంటి విశేషంలో మొట్టమొదటిది కాశీ, విశాలాక్షి అమ్మవారు దర్శనం. ఇది శక్తిపీఠం. అంతేకాక అక్కడ అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తుంది.
పరమేశ్వరునికి భిక్షనిచ్చి నిత్యానందకరీ వరభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అమ్మవారి యొక్క దివ్యం. అంతేకాక కాశీలో ఇంకో గొప్ప విశేషం ఏమిటి అంటే సాయంకాలం వేళ వెలుగొందుతున్నటువంటి ఆ గంగా నది ఒడ్డున అద్భుతమైనటువంటి హారతులు. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మచ్చట విడంబి కంఠ కంధర రుచి ప్రబంధ కంధరం ఢం ఢం అంటూ ఫం శంఖనాదములతో మారుమురోగే అత్యద్భుత సుందరమైనటువంటి హారతులు మనకు దర్శనమిస్తాయి. 64 ఘాట్లు. అందులో కాశీలో సమస్త దోషములు పోగొట్టేటువంటి కాలభైరవుడు ఆ ప్రదేశాన్ని కావలి కాస్తూ ఉంటాడు. ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అవతారమే కాలభైరవుడు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. అలాగే బిర్లా మందిర్. మరొకటి విశేషం ఏమిటి అంటే ప్రయాగరాజ్. పరమ పవిత్రమైనటువంటి ఈ దేశాన్ని త్రివేణి సంగమ పవిత్ర భూమి. భారతదేశం ఎంత గొప్పది. అందుకనే సి నారాయణ రెడ్డి గారు రాస్తారు ఒక చోట, త్రివేణి సంగమ పవిత్ర భూమి 4 వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి. త్రివేణి సంగమం గంగా యమున సరస్వతుల యొక్క అమోఘమైనటువంటి ఆ నదిలో 3 నదులలో స్నానం చేస్తే జన్మ తరిస్తుంది. అందుచేతనే దానిని ప్రయాగ. ప్రకృష్టమైనటువంటి అనేక మంది మహర్షులు, వేలాది మంది మహర్షులు యుగయుగాల నుంచి యజ్ఞయాగాది క్రతువులతో పావనమైనటువంటి ప్రదేశమును అలా మనం సందర్శించి ఆనందించాలి. కాబట్టి అయోధ్య, కాశీ, ప్రయాగ క్షేత్రములను చక్కగా మనం సందర్శించడానికి వీలుగా ఆర్వి ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రేమగా సేవాభావంతో కన్న తల్లి మనం ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటూ ఉండేటువంటి దగ్గర ఉండి చూపిస్తారు. ఇవన్నీ కూడా సందర్శించి ఆనందించి ధన్యులు కావలసిందిగా కోరుతూ స్వస్తి. చాలా చక్కగా వివరించారు గురుగారు. చూశారు కదా, కాశీ అన్న పేరు పలుకుతేనే మోక్షం అంట. కాశీ అన్న పేరు పలుకుతేనే అంత పుణ్యం కలిగినప్పుడు అటువంటి కాశీ ప్రదేశానికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందంటే ఎంత అదృష్టం చెప్పండి. మనకు అక్కడికి వెళ్ళడానికి సదుపాయం కలిగిస్తూ మనల్ని అమ్మ వలె అక్కడికి తీసుకెళ్ళి అంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ మనకు అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కూడా చూపిస్తున్నారు అంటే ఈ ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. కేవలం 4 days 3 nights అంటే 4 రోజుల ప్రయాణం అండి. 3 రోజులు మీరు అక్కడ నిద్రించగలిగే అవకాశం దొరుకుతుంది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇంత మంచి ప్యాకేజ్ని అతి తక్కువ ధరకి మనందరికీ కూడా అందుబాటులో ఉండే ధరకి చక్కగా కుటుంబ సభ్యులతో వెళ్ళి దర్శించుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదేశం గురించి మీ అందరికీ తెలియజేయడానికి మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు.